హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఆనియన్ పూరి కర్రీ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ఫస్ట్ బాండిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. దీనికి తగినంత కొంచెం పోపు దినుసులని, జీలకర్రని, ఎండుమిర్చిని అండ్ కరివేపాకుని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా దూరగా వేపుకోవాలండి. ఇందులో నేను పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని ఈ రకంగా వేసుకున్నాను. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఈ రకంగా వేసుకోవాలండి. ఇలా కొంచెం వేసేపు వేపుకోవాలి. నేను ఇక్కడ కారంని స్కిప్ చేస్తున్నాను. మీరు కావాలంటే కారం లైట్గా వేసుకోండి. అండ్ పచ్చిమిర్చిని కూడా స్కిప్ చేశానండి. మీరు ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత నేను ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఈ రకంగా కొంచెం వేగనివ్వాలండి. తర్వాత సపరేట్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి నేను ఇందులో కర్రీలో వేసానండి. ఇలా కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉన్నప్పుడు దించుకోవాలండి. కొంచెం లైట్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలండి. ఈ కర్రీ చపాతీలోకి కానీ పూరీలోకి